గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం జరుగుతుంది. భారీ కాన్వాయ్తో కొండా మురళి వచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వరంగల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో క్రమశిక్షణ సంఘం విచారణ చేస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, కొండా మురళి చేసిన కామెంట్స్ ఏంటి? గాంధీ భవన్ లో ప్రస్తుతం పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం జరుగుతుంది. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాధిక, భారీ కాన్వాయ్తో వందల మంది కార్యకర్తలతో కొండా మురళి గాంధీ భవన్ కి చేరుకున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ అవుతుంది. ఒక్కసారి గాంధీ భవన్ దగ్గర మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున కొండా మురళికి సంబంధించినటువంటి అనుచరులతో పాటు వరంగల్ కార్యకర్తలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా రీసెంట్ డేస్ లో జరిగినటువంటి ఇష్యూ తెలిసిందే. రాహుల్ గాంధీ బర్త్డే రోజు, అంటే ఈ నెల 19వ తారీఖున వరంగల్లో రాహుల్ గాంధీ బర్త్డే రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కొండా మురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేరుగా వరంగల్ నాయకులను ఉద్దేశించి మాట్లాడడం ప్రస్తుతం దుమారం రేపినటువంటి అంశం. అయితే ప్రధానంగా కొండా మురళి ఎప్పుడైతే ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమయంలో వరంగల్లో ఉన్నటువంటి నేతలు కడియం శ్రీహరితో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డిని బహిరంగంగా కూడా కొండా మురళి విమర్శించారు. అయితే ఎమ్మెల్యేల పైన చేసినటువంటి వ్యాఖ్యలకు వెంటనే వివరణ ఇవ్వాలి అంటూ కూడా కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ కోరింది. అయితే వరంగల్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు రీసెంట్ డేస్లో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరంగల్ పార్లమెంటు ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సమయంలో పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్కు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవికి, సీఎం రేవంత్ రెడ్డికి అనేక కంప్లైంట్స్ కొండా దంపతుల పైన కూడా రావడం జరిగింది. కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ పైన వెంటనే వరంగల్కి చెందినటువంటి దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు నేరుగా మీనాక్షి నటరాజన్ను కలిసి కొండా మురళి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కొండా మురళి మాత్రం తను చేసినటువంటి కామెంట్స్ అన్ని వాస్తవం అని చెప్పడం జరిగింది. అనంతరం మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూడా కొండా మురళి కామెంట్స్ని సమర్థించారు. అయితే ఈ నేపథ్యంలో యాక్చువల్లీ క్రమశిక్షణ కమిటీని వేసిన తర్వాత మొదటిసారిగా అటు ఎంపీ మల్లు రవికి అనేక కంప్లైంట్స్ వచ్చాయి. ఇక కొండా మురళి దంపతుల పైన వచ్చినటువంటి కంప్లైంట్స్తో పాటు ఇతర ఎక్కడెక్కడైతే జిల్లాల్లో సమన్వయం లేదో, ఇరు నేతలు అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య వర్గపోరుందో వాటన్నిటిని కూడా సాల్వ్ చేయాలని భావించి 2 రోజుల క్రితం ఇదే గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలతో పాటు ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉంటాయో వాటిని దాటినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా నిర్ధారణకు వచ్చారు. ఇందులో భాగంగా ఈరోజు మరొకసారి క్రమశిక్షణ కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గాంధీ భవన్లో ఏసీసీ హాల్లో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అయితే మీటింగ్ జరిగినటువంటి సమయంలో ఎక్కడైతే జిల్లాల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ నేతలందరినీ కూడా రావాలి అని కోరారు. ఇందులో భాగంగా వరంగల్లో హాట్ కామెంట్ చేసినటువంటి కొండా మురళిని కూడా రావాలి అని కోరారు. అయితే కొండా మురళి మాత్రం దీన్ని అవమానంగా భావించినట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు మొత్తం 12 పేజీలు ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాసుకొని కొండా మురళి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కొండా మురళికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, కానీ గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇవ్వాలి అంటూ కోరారు. వివరణలో భాగంగా దాదాపు 12 పేజీలు అసలు వరంగల్లో ఏం జరిగింది, ఆ రోజు కామెంట్ చేయడానికి గల కారణం ఏంటి, సేమ్ టైం అపోజిట్ వర్గం చేస్తున్నటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి. సో దానివల్ల జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి, పరిణామాలు ఏంటి, అండ్ మోరోవర్ అసలు వరంగల్లో ఏం జరుగుతుంది, ఇలా అనేక అంశాలపైన కూడా 12 పేజీల వివరణ లెటర్ రాసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి అధ్యక్షత అయితే ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ మీటింగ్ అవుతుంది. మీటింగ్లో భాగంగా అటు కొండా మురళి కూడా హాజరయ్యారు. మరి చూడాలి కొండా మురళి ఏం చెప్పబోతున్నాడు. అటు ఎంపీ మల్లు రవి, అంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి కానివ్వండి,
సేమ్ టైం మల్లు రవికి వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా రిపోర్ట్ చేయబోతున్నారు? ఇప్పటికే అసలు వరంగల్లో ఏం జరిగింది అంటూ కూడా ఒక రిపోర్ట్ని తయారు చేయాలి అంటూ ఆది శ్రీనివాస్తో పాటు మరికొంతమంది నేతలతో కలిపి ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీలో అసలు వరంగల్లో ఏం జరిగింది, ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వర్గ విభేదం ఏంటి, ఆ రోజు మురళి చేసినటువంటి కామెంట్స్ ఏంటి, ఎవరిపైన చేశారు, దానికి అపోజిషన్స్ ఏమంటున్నారు, ఇలా అనేక అంశాలపైన కూడా ఒక కమిటీని వేసి ఆ కమిటీలో ఒక వివరణ కోరాలి, ఒక రిపోర్ట్ని తయారు చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు మరి కొండ మురళిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఏం అడుగుతారు, కొండ మురళి ఏం సమాధానం చెప్తాడు, దానికి సంబంధించి ఏం రిపోర్ట్ తయారు చేస్తారనేది వేచి చూడాలి. ఇప్పటికే ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏ జిల్లాలో వరంగల్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, సేమ్ టైం సంగారెడ్డి పటాన్చేర్ కానివ్వండి, గజ్వేల్ కానివ్వండి, ఇలా అనేక అంశాలు ఎక్కడైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక రిపోర్ట్ని తయారు చేయాలి. ఆ రిపోర్ట్ని హైకమాండ్కి పంపించి తగిన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు మొన్న ఇదే గాంధీ పిఎస్సి మీటింగ్ అయినటువంటి సమయం హేమ భారీ కాన్వాయ్తో కొండా మురళి ఏసీసీ భవన్ దగ్గరకు గాంధీ భవన్ దగ్గరకు చేరుకున్నారు. అయితే కొండా మురళి అనుచరులు ఏమంటున్నారు, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కొండా మురళి ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు? ప్రస్తుతానికి కొండా మురళి అనుచరులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఎవరు కూడా మాట్లాడొద్దు అంటూ కొండా మురళి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్తో పాటు ఇతర పిఎస్సి మీటింగ్ అయినటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా బలంగా చెప్పింది ఏంటంటే, మంచిని మైక్లో చెప్పండి, పార్టీలో ఎలాంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నా సరే టీపీసీసీ చీఫ్ దగ్గర కన్నా తీసుకొని రండి, లేదా నా దగ్గర చీఫ్ దగ్గర కన్నా తీసుకొని రండి, లేదా నా దగ్గర కన్నా తీసుకొని రండి. ఒకవేళ మా వల్ల అవ్వకపోతే మీనాక్షి నటరాజన్ కలిసి నేరుగా మీరు హైకమాండ్కి వెళ్ళొచ్చు, కానీ మీరు ఎవరు కూడా బహిర్గంగా కామెంట్ చేయొద్దు అంటూ కూడా పదే పదే చెప్పుకొస్తున్నారు. ఒకవైపు స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ ప్రిపేర్ అవుతుంది, ఒకవైపు స్థానిక గుర్తుపైన ఎన్నికలు కాకుండా సరే స్థానిక ఎన్నికల్లో గెలవాలి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలి, రానున్నటువంటి రోజులు ప్రభుత్వాన్ని పార్టీని కలుపుకుంటూ పోవాలి అంటూ ఒకవైపు మీనాక్షి నటరాజన్ కృషి చేస్తున్నారు. సేమ్ టైం ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు అవుతుంది, ఇదంతా కూడా గోల్డెన్ పీరియడ్గా అటు నేతలు చెప్పుకుంటూ ఉన్నారు. తీసుకొచ్చినటువంటి పథకాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని భావిస్తుంటే, పార్టీలో ఉన్నటువంటి నేతలు మాత్రం ప్రస్తుతం ఇంటర్నల్గా క్రియేట్ చేసినటువంటి డిస్ప్యూట్స్ గందరగోళంగా మారాయని చెప్పుకోవచ్చు. కేవలం వరంగల్ మాత్రమే కాదు రాధిక, అటు ఆదిలాబాద్లో సేమ్ సిచ్యువేషన్. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క పైనే అక్కడ ఉన్నటువంటి నేతలు కామెంట్ చేయడం, రీసెంట్గా గజ్వేల్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు వచ్చి నేరుగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి పైనే కంప్లైంట్ ఇవ్వడం. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే ఖైరతాబాద్లో అటు ఇరు వర్గాలు, అటు దానం నాగేందర్ వర్సెస్ విజయరెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకరిపైన ఒకరు దుర్భాషలు ఆడుకుంటూ కొట్టుకోవడం. అనంతరం పటాన్చేర్లో గత కొద్ది రోజుల నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి, అక్కడ ఇరు వర్గాల మధ్య డిస్ప్యూట్స్, ఇలా అనేక డిస్ప్యూట్స్ పార్టీలో ప్రస్తుతం ఉన్నాయి. ఒకవైపు ప్రతిపక్షాలతో ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రస్తుతం పార్టీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. వాటన్నిటికీ చెక్ పెట్టడానికే క్రమశిక్షణ కమిటీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కొండ మురళిని పిలిచారు. సో చూడాలి మరి ఎలాంటి రిపోర్ట్ తయారు చేయబోతున్నారు, కొండ మురళి ఇచ్చేటటువంటి వివరణకు సాటిస్ఫై అవుతారా, లేదంటే ఇంకా ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారా అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హేమా. రైట్, వరంగల్లో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం వివరణ కోరింది. దీని సందర్భంగానే ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది గాంధీ భవన్లో. కొండా మురళి భారీ కాన్వాయ్తో గాంధీ భవన్ కు చేరుకున్నారు. క్రమశిక్షణ సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఉత్కంఠ.